అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో స్త్రీలు పురుషులు అంటే ఇద్దరు భాగస్వాములు చెప్పుకునేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి ఎంతోమంది ఎదుర్కొనేటువంటి సమస్యను గురించి తెలుసుకోబోతున్నాం. దానికి చక్కటి పరిష్కార మార్గాన్ని గురించి కూడా తెలుసుకోబోతున్నాం. దీనికి కారణం ఏంటంటే కొంతమంది మహిళలు ఈ రోజుల్లో అవగాహన స్పృహ పెరిగిపోయింది, ఆరోగ్య దృక్పథాలు పెరిగిపోయినాయి, చక్కటి దాంపత్య జీవితం అనుభవించాలనేటువంటి సంకల్పము దంపతులు ఇద్దరిలో కలుగుతుంది. మరి ఈ ఆరోగ్య స్పృహ పెరగడం వల్ల కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి బాధని మరి ఎవరికి చెప్పుకోగలరు? సో వైద్యుల వద్దకు వచ్చి చెప్తూ ఉంటారు అనమాట. ఇందులో భాగంగా కొంతమంది మహిళలు ఒక డాక్టర్గా సంప్రదించి ఆ యొక్క సమస్యను గురించి వాళ్ళు కూలంకషంగా వివరించి ఇలాంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంటే, ఇలాంటి టాపిక్స్ ఏదైనా ఉంటే వీడియో రూపంలో తెలియజేయండి డాక్టర్ గారు, ఇది చాలామందికి చెప్పుకోలేనటువంటి సమస్య ఉంది, దీనివల్ల ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి మీరు వీడియో రూపంలో తెలియజేయడం వల్ల మరి ఎంతోమందికి కూడా ఆ యొక్క ప్రక్రియ ఉపయోగపడుతుందని చెప్పేసి నాకు చెప్పడంతో మరి అందరికీ ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతో ఆరోగ్య అవగాహనలో భాగంగా, ఆరోగ్య దృక్పథంలో భాగంగా చక్కటి దాంపత్య జీవితాన్ని అనుభవించేదానికి ఒక పద్ధతిగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మరి ఈ యొక్క వీడియో చేసి మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. స్త్రీలలో యోని లూజ్గా ఉండడం అనేటువంటి సమస్య. అసలు ఎందుకు ఈ సమస్య కలుగుతుందంటే సర్వసాధారణంగా పురుషుల్లో ఉన్నటువంటి సమస్యలు అయితే కనీసం కొద్దిలో కొంతమంది కన్నా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మరి ఇలాంటి పరిస్థితులు భర్తతో చెప్పుకోలేరు, స్నేహితులతో చెప్పుకోలేరు, కుటుంబ సభ్యులతో చెప్పుకోలేరు, కనీసం చిట్టు చివరకు డాక్టర్లతో కూడా చెప్పుకోలేక మానసికంగా వెదకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా చాలా మందిలో కలుగుతుందన్నమాట. ఏదో కొద్దిమంది అయితే డాక్టర్ గారికి చెప్పుకొని ఆ సమస్యను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల ఇద్దరికి కూడా దాంపత్య జీవితంలో అసంతృప్తికరంగా తయారైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆ కుటుంబంలో ఒక్కొక్కసారి కలహాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి ఆ యొక్క సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకోవడం చాలా చాలా అవసరం. అసలు స్త్రీలలో యోని లూజ్గా ఎందుకు అవుతుంది అని చెప్పేసి మనం శాస్త్రీయంగా ఆలోచించినట్లయితే ప్రధానంగా వైద్యులు, వైద్య ప్రపంచం, మేధావులు 3 రకాల కారణాలు చెప్తూ ఉంటారు. ఇందులో మొట్టమొదటిది పోషకాహార లోపం. అంటే పోషకాహార లోపం అంటే ప్రోటీన్స్ సమృద్ధిగా తీసుకున్నటువంటి వాళ్ళల్లో, మహిళల్లో యోని లూజ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల దాంపత్య కార్యక్రమం జరిగేటప్పుడు ఇద్దరికి అసంతృప్తిగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో పోషకాహారము, ముఖ్యంగా ప్రోటీన్స్ ఉన్నటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల యోని భాగంలో ఉన్నటువంటి కండరాలు దృఢపడి బలపడి సంతృప్తికరమైనటువంటి దాంపత్య జీవితాన్ని అనుభవించడానికి వీలవుతుంది. రెండవది ఎపిసియాటమ్ అని చెప్పేసి ఆపరేషన్ చేస్తుంటారు. అంటే గర్భం దాల్చిన తర్వాత స్త్రీలు ప్రసవ సమయంలో, కాన్పు సమయంలో లోపల శిశువు పెద్దగా వెయిట్గా ఉండేసేసి బరువుగా ఉన్నప్పుడు, ముఖ్యంగా తల లాంటి భాగాలు కూడా బరువుగా ఉండి బయటికి రావడం కష్టంగా ఉన్నప్పుడు మరి ఆ తల్లిని రక్షించేందుకు భాగంగా, శిశువుని రక్షించేందుకు భాగంగా ఎపిసియాటమ్ అని చెప్పేసి ఆ వెజైనా భాగంలో, యోని భాగంలో చిన్న కత్తిరింపు చేయడం వల్ల ఆ యొక్క రంధ్రం వెడల్పు కావడం వల్ల సులువుగా లోపల శిశువు బయటకు వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి తప్పని పరిస్థితుల్లో ఈ వైద్యులు ఎపిసియాటమీ అనేటువంటి ఆపరేషన్ చేస్తారనమాట. చేసేసి కుట్లేసేస్తారు. సో దానివల్ల శిశువు బయటకు రావడం జరుగుతుంది. తర్వాత అదంతా పుండు మానిపోవడం అన్నీ జరిగిపోతాయి. కానీ ఎపిసియాటమీ ఆపరేషన్ జరిగినటువంటి వాళ్ళలో కూడా కొంతమంది మహిళల్లో ఈ యొక్క సమస్య ఎదురవుతుంటుంది. అంటే యోని లూజ్గా అయిపోతుంది అనమాట. సో అదొకటి. మూడవది ఎక్కువగా కాన్పులు కావడం. అంటే ఒక కాన్పు వరకు, 2 కాన్పుల వరకు పర్లేదు, కానీ అంతకంటే కాన్పులు ఎక్కువయ్యే కొద్ది కూడా ఆ వెజైనా భాగంలో ఉన్నటువంటి కండరాలు బలహీన పడిపోయి మరి లూజ్ కావడం వల్ల కూడా దాంపత్యంలో సక్రమైనటువంటి సంతృప్తి లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. మరి ఏది ఏమైనప్పటికీ చక్కటి అవగాహన కలిగి ఉండి చక్కటి ఔషధాలను మనం వాడుకున్నట్లయితే ఆ సమస్య నుంచి మనం బయటపడడం కూడా అంత కష్టతరమైనటువంటి విషయం కూడా కాదనమాట. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము 2 పదార్థాలతో మాతృమూర్తులు ఎదుర్కొనేటువంటి, మహిళలు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్యని నుంచి బయటపడవచ్చు అనమాట. ఎలాగంటే బూరుగ బంక, ఒక చెట్టు యొక్క నిర్యాసం, బూరుగ బంక అంటారు అనమాట. శాల్మలి నిర్యాసము అనేటువంటి పేరుతో కూడా మనకు మార్కెట్లో ఈ యొక్క పౌడర్ దొరుకుతుంది. లేదా ఇలాంటి బూరుగ బంక గడ్డలు కూడా ఎండించినట్టు మార్కెట్లో దొరుకుతాయి. సో ఇవి తెచ్చుకొని పౌడర్గా తయారు చేసుకోవచ్చు. అలా వీలు కానటువంటి వాళ్ళు బాగా నిదానంగా రాసుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. శాల్మలి నిర్యాసం, శాల్మలి అంటే బూరుగ బంక యొక్క నిర్యాసం అనమాట. ఈ విధంగా ఈ యొక్క పదార్థాన్ని మనం తెచ్చుకొని గడ్డలైతే పొడి తయారు చేసుకోవాలి. ఇలా పొడి దొరికేట్లయితే అదే తెచ్చుకుంటే సరిపోతుంది. దీన్ని తగినంత తేనె వేసేసి క్రీమ్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి క్రీమ్ని
రోజు ఉదయం అప్లై చేసేసి సాయంత్రం పూట ఆ భాగాన్ని శుభ్రం చేసుకున్నా సరిపోతుంది. అలా కాకపోతే రాత్రిపూట అప్లై చేసేసి ఉదయం శుభ్రం చేసుకున్నా సరిపోతుంది. ఎవరికి ఎలా వసతి ఉండి వీలైండి అనుకూలంగా ఉంటే ఆ విధంగా ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది. మరి తేనెతో కాకుండా నీటితో కూడా వాడుకోవచ్చు అనమాట. అంటే ఆ పౌడర్లో కాస్త నీళ్లు కలిపేసేసి రంగరించేసేసి క్రీమ్ లాగా తయారు చేసుకొని ఆ విధంగా తయారైనటువంటి క్రీమ్ను కూడా యోని భాగంలో అప్లై చేసి ఒక 2 లేదా 3 గంటల సేపు ఉన్న తర్వాత కడిగేసుకున్నా సరిపోతుంది అనమాట. కాబట్టి ఎవరికి ఎలా ఏ పద్ధతిలో వీలవుతే ఆ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది. ఈ యొక్క ఔషధాన్ని కూడా మరి ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్షేమదాయకంగా వాడుకోవచ్చు, నిస్సంకోచంగా వాడుకోవచ్చు. కాబట్టి మరి అలాంటి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు వాడుకోవడం వల్ల వాళ్లకు మానసికమైన సంతృప్తి ఉంటుంది. మరి దాంపత్య సుఖము, దాంపత్య ధర్మంలో భాగంగా ఉన్నటువంటి ఈ యొక్క దాంపత్య సుఖం వాళ్ళకు కలుగుతుంది. మరి ఆ భాగస్వామికి కూడా ఆ యొక్క దాంపత్య సుఖం కలుగుతుంది. కాబట్టి చక్కటి దాంపత్య జీవితాన్ని వాళ్ళు భవిష్యత్తులో అనుభవించడానికి అవకాశం ఏర్పడుతుంది. చూసారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మహిళలు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.